గుడ్ ఈవినింగ్ మేడం అండ్ సర్స్. మన బడి మన భవిష్యత్తులో మన పాఠశాలకు వచ్చిన ఆరో ప్లాంట్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మన బడి మన భవిష్యత్ యాప్లో మన స్కూల్ లాగిన్ ఉపయోగించి లాగిన్ కావాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా, తర్వాత లాగిన్ సబ్మిట్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ స్కూల్ ఫేజ్ 1 ఫేజ్ 2 కనుక్కోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న స్కూలు ఫేజ్ 1. దీంట్లో సిపిఎం గ్రీవెన్స్ అని ఉంటుంది. అంటే మన పాఠశాలకు సప్లై చేయబడిన మెటీరియల్ ఏవైనా డ్యామేజ్ అయింటే మనం ఇక్కడ గ్రీవెన్స్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, సిపిఎం గ్రీవెన్స్. దీంట్లో టైప్స్ ఉన్నాయి: ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఫ్యాన్స్, శానిటరీ వేర్, పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, డ్రింకింగ్ వాటర్. ఇక్కడ మనకు సప్లై చేయబడిన మెటీరియల్ అన్నీ వస్తున్నాయి. దీంట్లో మనకి ఏదైనా డ్యామేజ్ అయితే దాని తాలూకు గ్రీవెన్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ చాక్ బోర్డ్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, ఇక్కడ రీమార్క్స్ రాయాలి, అంటే డ్యామేజ్ ఏమైనా అనేది. దాని తర్వాత ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాలి. ఇక్కడ మనకు నోట్ అని వస్తుంది చూడండి, ఇది ఆ కంపెనీ పేరు అన్నమాట. అదేవిధంగా పెయింటింగు, డ్రింకింగ్ వాటర్. మనం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ తెలుసుకోవాలి కాబట్టి ఈ స్కూల్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ పేరు వచ్చేసి టైప్ 3A అన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఆల్రెడీ సబ్మిట్ చేసినారు కాబట్టి గ్రీవెన్స్ ఇక్కడ రాదు. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ డ్రింకింగ్ వాటరు, పెయింటింగ్ వీళ్ళు గ్రీవెన్స్ పెట్టారు. ఇక్కడ ఉంది చూడండి, డ్రింకింగ్ వాటర్ టైప్ 3 వచ్చేసి సప్లయర్ నేము, కంపెనీ అన్నమాట. మనం కంప్లైంట్ ఇచ్చిన డేట్ ఇది. మనకి ఎగ్జామ్లో అడిగినారు కాబట్టి ఈ డేట్ మీరు అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనకి యాప్లో కంపెనీ పేరు వస్తుంది, ఆరో ప్లాంట్ టైప్ వస్తుంది, మనం ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినామనేది వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఆరో ప్లాంట్ పనిచేయడం లేదనుకుంటున్నారో వారందరూ కూడా మన బడి మన భవిష్యత్ యాప్లోకి వెళ్ళి సిపిఎం గ్రీవెన్స్లో ఏం ప్రాబ్లం ఉందో అది సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫర్నిచర్కి సంబంధించి ఇక్కడ పెయింటింగ్ ఈజ్ పీల్డ్ అని వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఐటమ్కు మనం దీంట్లో ఏదో రిమార్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డ్యామేజ్ అయిన ఫోటో ఇక్కడ క్యాప్చర్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ.